హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్విని వ్లాగ్స్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చేపలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. 3 స్పూన్స్ కారం, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేపల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. పులుపు సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగింది లేదో ఒకసారి చూసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత తీసి ఇప్పుడు ఉప్పు కారం పట్టించుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న చేపల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత విడిపోకుండా కలుపుకోవాలి. ఈ చేపల్లో సనం ఉన్నదండి, నేను తర్వాత చూపిస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ సనాన్ని ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని చింతపండు వేసుకోవాలండి. మూత తీసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. సరిపడా పులుపు చూసుకొని వేసుకోండి. ఇలా నేను 3 సార్లు తీసుకుని వేసుకున్నాను. పులుపు ఎక్కువ కావాలితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ తింటాం, పులుపు ఎక్కువ వేసుకున్నాను. ఈ చేపల కూరలో పులుపు కారం ఉంటేనే కూరకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. గట్టి పెట్టకూడదండి, గట్టి పెడితే విడిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న సన్న ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా చాలా బాగుంటుంది చేపల కూరలో, నీసు వాసన రాదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత
గ్రేవీ సరిపడగా ఉండలే చూసుకోవాలి. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో చేపల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసు ఎలా ఉన్నదో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.